చూడండి క్రిస్పీ క్రిస్పీ పప్పు చెక్కలు ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూడడానికి చాలా ఎంత బాగున్నాయో చూడండి. అయితే తయారు చేయ విధానం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ ఏమిటో తెలుసా? నేను వరిపిండితో పప్పు చెక్కలు తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే దానికి కావాల్సిన పదార్థాలు: అరకేజీ వరిపిండి, నెక్స్ట్ అరకేజీ వరిపిండికి 10 పచ్చిమిరపకాయలు, 2 ఇంచీల అల్లం ముక్క, 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకోవాలి. గంట ముందు కానీ గంట లేక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. ఆల్రెడీ నానబెట్టుకోవడానికి 2 గంటలు అవుతుంది. నెక్స్ట్ రుచికి సరిపడే ఉప్పు, స్పూన్ జీలకర్ర, తరిగిన కరివేపాకు. నెక్స్ట్ తయారు చేయ విధానం మనం ముందుకేమోని సాల్ట్, రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాం. 1.5 వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇందులోని వెన్న కానీ నెయ్యి కానీ లేకపోతే వేడివేడి నూనె కానీ వేసుకొని మనం బైండింగ్ చేసుకోవాలి. ఈ అరకేజీ పిండికి 2-3 స్పూన్లు వేడివేడి నూనె ఆయిల్ కానీ, నెక్స్ట్ వెన్న కానీ, మరి కరగబెట్టిన నెయ్యి కానీ వేసుకోవాలి. ఇలాగ వేసుకుంటే బైండింగ్ బాగుంటుంది. క్రిస్పీగా కంచిగా వస్తాయి పప్పు చెక్కలు. ఈ విధంగా బాగా మనం కలిసేటట్టు కలుపుకోవాలి. బైండింగ్ అన్నది ఇలాగ వస్తేనే, ముద్దలాగా వస్తేనే మనకి కరెక్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలా ముద్దలాగా వస్తేనే పప్పు చెక్కలు క్రిస్పీగా వస్తాయి. మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయలు చూపించాను కదా, ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. మనకి ఇంకా ఇలా ముద్దలాగా రాలేదంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ వేసుకుంటే ముద్దలాగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర, ఇంకో అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ సన్నగా తరిగిన కరివేపాకు, నెక్స్ట్ పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా 2 గంటల ముందు, 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు మనం వేసి కలుపుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు మరబెట్టుకుంటే వేడి నీళ్ళు వేసుకుంటేనే క్రిస్పీగా బాగుంటాయి. క్రిస్పీగా కంచిగా వచ్చి క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా మెల్లమెల్లగా కొంచెం ఒకేసారి కాకుండా కొంచెం వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్నప్పుడే కరెక్ట్గా రుచికి సరిపడి ఉప్పు ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నది ఇలా ఉండ చుట్టుకుంటే ఇలాగ అన్ని అయిపోయేటట్టు మనం పిండి ఎలా మరీ లూజ్గా కలిపేసుకోకూడదు, మళ్ళీ గట్టిగా కలిపేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఏమోని 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కనే మూత పెట్టేసి, పిండి ఆరినివ్వకూడదు, మూత పెట్టేసి ఉంచేసుకుందాం. ఇంకా 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నామా. నెక్స్ట్ ఇవేమోని అన్నీ ఒకే సైజులో ఉండలు చుట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని, ఇద్దరు ఉన్నారనుకో త్వరగా చేసేసుకోవచ్చు. లేకపోతే ఒకసారి చేసేసినా పిండి ఆరిపోద్ది. మెయిన్ పిండి ఆరకూడదు. పిండి ఆరిపోయిందంటే పొడికి వస్తుంది. ఒకే సైజులో అన్ని ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండలు చుట్టుకున్నామా. ఉండలు చుట్టుకున్న తర్వాత మనం ఆయిల్ మరబెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ మీద ఆయిల్ కాగబెట్టుకోవాలి. నెక్స్ట్ తయారు చేయ విధానం చాలా ఉండాలి. ఇలా ఉండలా చుట్టిస్తున్నాం కదా, ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నా మరుగుతుంది. నెక్స్ట్ ఏమోని దీన్ని తయారు చేయడానికి ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకుందాం. అంటుకోకుండా బాగా వచ్చేస్తాయి. కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని కవర్ ఎలా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్నాం అనుకో మనకు అంటుకోకుండా చెక్కలు చాలా బాగా ఈ విధంగా మనం తీసుకున్నాం అనుకో, ఇలా చేసుకోవడం వల్ల చెక్కలు ఏటైతే అంటుకోకుండా బాగా వచ్చేస్తాయి. ఇలా రబ్బర్ బ్యాండ్ దీన్ని పెట్టేసుకుందాం. చూడండి, దీనికి కూడా ఆయిల్ అప్లై చేద్దాం. అప్లై చేసాం. ఒక్కొక్క కుండ మాదిరిగా ఇలా ఒక్కొక్కటి లెవెల్గా పెట్టుకొని ఇలా పెట్టేసి ఎంత సింపుల్గా అయిపోతాయండి చెక్కలు.
ఎన్నో వందల పైగా చెక్కలైనా సరే ఎంతో సింపుల్గా మనం చేసేసుకోవచ్చు, పెద్ద కష్టం ఉండదు. ఈ విధంగా ఒక్కొక్కటి పేర్చుకున్న తర్వాత దీంతో ప్రెస్ చేసేస్తే చెక్క ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. మనకు అంటుకుంటే ఫస్ట్ సారి పెడతాం, మళ్ళీ అంటుకున్నాయంటే మనం ఆయిల్ మళ్ళీ అప్లై చేయొచ్చు. ఈ విధంగా పలచగానే చేసుకోవాలి. దళసరిగా చేసేసుకున్నాం అనుకో గట్టిగా ఉంటాయి, క్రిస్పీగా ఉండవు. ఈ విధంగా పలపలాసగానే చూడండి, ఇలా పలచగా చెప్పుకుంటే పలచగా ఉంటాయి, తినడానికి క్రిస్పీగా కంచిగా ఉంటాయి. దళసరిగా ఉతుక్కోకూడదు, ఇప్పుడు పలచగానే ఉతుక్కోవాలి. మనం చిన్న ఉండ చేసుకొని అది పలచగా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా సింపుల్ విధానంలో ఎన్ని చెక్కలైనా సింపుల్గానే తయారు చేసేసుకోవచ్చు. దళసరిగా ఉన్నాయంటే కొంచెం జస్ట్ మళ్ళీ ఇలాగా సరే ఇలా చేసుకుని మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా చేసుకున్నాం. ఈ పిండి మాత్రం ఆగిపోయినది పక్కన పెట్టేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ వంటలు చుట్టుకుందాం. నెక్స్ట్ కాగుతున్నది ఆయిల్ మీడియం ఫ్లేమ్లోని చెక్కల్లో మెల్లగా పోటీ వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతే గట్టిగా ఉంటాయి. చాలా సింపుల్ అండి చెక్కలు చేసుకోవడం. మనం ఎన్నో బయటకు కొనుక్కుంటే మన హోమ్ రెమెడీ అనమాట చెక్కలు. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోతే బాగోదు. ఈ కలర్లో ఉన్నప్పుడే మనం చెక్కల్ని తీసేసుకోవాలి. క్రిస్పీ చెక్కలు రెడీ అయిపోయి రెండో వైపు చూడండి, ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకుంటేనే చెక్కలు క్రిస్పీగా బాగుంటాయి. చూడండి ఎంత సింపుల్గా అయిపోతున్నాయో. చూడండి, ఇలా పలచగానే వేసుకోవాలి. ముక్కలు అంటుకుంటున్నాయంటే మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. చూడండి, చూడండి పప్పు చెక్కలు చూడు ఈ విధంగా తయారు చేసుకుంటే మనం ఎన్ని పప్పు చెక్కలని ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగో తయారు చేసినవి ఇదిగో ఈ విధంగా సింపుల్గా అయిపోతాయండి. ఎన్ని పప్పు చెక్కలైనా ఎంతో ఈజీగా ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. పలచగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూడండి, క్రిస్పీ పప్పు చెక్కలు రెడీ అయిపోయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూస్తుంటే మీకు చేయాలనిపిస్తుంది కదా. అయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకుంటే 20 రోజులు 2 రోజుల దాకా బాగుంటాయి. తప్పక ట్రై చేయండి.